హాయ్, వెల్కమ్ టు మీ వంటలక్క ఛానల్. బంగాళదుంప వేపుడు లేనిదే ఏ విందు పూర్తి కాదు. అరిటాకుల్లో మొదటి వచ్చి కూర్చునేది ఆలు ఫ్రైనే. దీనిని ఇష్టపడని వారు ఉండరు. అందుకే హోటల్స్ మెనూలో తప్పకుండా ఉంటుంది. పొటాటో ఫ్రై అనగానే ఉడికించి తాలింపు వేస్తుంటారు. ఇవి వేడివేడిగా చాలా రుచిగా ఉంటాయి, కానీ ప్రయాణాల్లో పనికిరాదు. త్వరగా వాసన వచ్చేస్తుందండి. అందుకే ఎక్కువ సమయం పాడవకుండా ఉండే ఆలు ఫ్రైని ఇప్పుడు నేను చేయబోతున్నాను. ఇందుకు కావాల్సిన పదార్థాలు: ఆలు, ఆనియన్, టమోటా, కరివేపాకు, ఉప్పు, ఇంటి కారం, తాలింపు గింజలు, గరం మసాలా. ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ పోసుకుంటే మంచిది. తాలింపు గింజలు, కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, కరివేపాకు వేసి 2 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత టమోటా ముక్కలు, క్యూబ్స్గా కోసుకున్న బంగాళదుంపలు అంటే సన్నగా తరిగిన బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. బంగాళదుంపలు వేసుకున్న తర్వాత కాసేపు వేయించుకొని ఆ తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ 2 విషయాలు మర్చిపోవద్దు. ఒకటి, వీడియో చూపించినంత సైజు కంటే తక్కువగా ముక్కలు చేసుకుంటే మంచిదే, కానీ పెద్దదిగా మాత్రం చేసుకోకూడదు, ఉడకదు కాబట్టి. రెండోది, ఉప్పు కొంతమంది ఆలు సగం ఉడికిన తర్వాత వేస్తుంటారు. అలా వేయడం వల్ల తొందరగా ఉడుకుతుంది. నేను మాత్రం ముందుగానే వేసేస్తాను, ఎందుకంటే ప్రతి ముక్క ఉప్పుని పీల్చుకోవాలని నా ఆలోచన. ఈ విషయం గుర్తుపెట్టుకొని మీకు నచ్చినట్టుగా ట్రై చేయండి. 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కూరకారం, గరం మసాలా వేసుకోవాలి. కూరకారం లేని వాళ్ళు చిటికెడు పసుపు, 2 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. ఇంకా గరం మసాలా ఉంటే వేసుకోండి, లేకుంటే సాంబార్ మసాలా వేసుకున్నా బాగుంటుంది. మూత పెట్టి చిన్న మంట మీద 10 నిమిషాలు ఉడికించండి. అప్పుడప్పుడు కలయబెడుతూ ఉండండి. దీనిని చపాతీలో, అన్నంలో తినవచ్చు. తడి లేని బాక్స్లో చల్లారిన అన్నం ఈ ఫ్రై వేసుకొని ప్యాక్ చేసుకుంటే 12 గంటల పాటు తాజాగా ఉంటుంది. చూశారు కదండి ఆలు ఫ్రై ఎలా చేసుకోవాలో. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మాకు కామెంట్ రూపంలో తెలపచ్చు. ఇంకా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టండి. మీకు ఇంకా నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ ఆలు ఫ్రై రసంకి కాంబినేషను. రసం పెట్టుకున్నప్పుడు ఈ ఆలు ఫ్రై చేసుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది. మీరు అలా చేసుకొని తినొచ్చు.